పులి ఎక్కడ వేటాడుతోందా లేతే తోడు కోసం వెతుకుతోందా? ఆదిలాబాద్ అడవుల్లో మ్యానేటర్ ఏం చేస్తోంది? దీనిపై లేటెస్ట్ బ్రేకింగ్ చూద్దాం. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో ఆపరేషన్ మ్యానేటర్ కి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నజ్రుల్ నగర్ లో పులి దాడితోటి కాగజ్ నగర్ కారిడార్ లో హై అలర్ట్ కంటిన్యూ అవుతోంది. 15 గ్రామాల్లో కొనసాగుతోంది టైగర్ సర్చ్ ఆపరేషన్. 15 బృందాలు 90 మంది సిబ్బందితోటి తనిఖీలు చేస్తున్నారు. 30కి పైగా ట్రాప్ కెమెరాలు, ఒక డ్రోన్ కెమెరా తోటి టైగర్ ని ట్రాక్ చేస్తున్నారు. పులి సంచారంతో 15 గ్రామాల్లో 144 సెక్షన్ అమలవుతోంది. పులి మరోసారి దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరికలున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం గురించి అధికారులు చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. కాగజ్నగర్ కారిడార్ లో పులి భయం. నిన్న జరిగిన దాడి ఘటనతో అటవీ శాఖ హైఅలర్ట్ అయింది. గ్రామస్తుల్లో కూడా ఓ భయానకమైన వాతావరణం క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వాళ్లకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరగకపోవడంతో ఇప్పటికే 144 సెక్షన్ను అమలు చేశారు. దాదాపుగా 15 గ్రామాల్లో గ్రామస్తులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటవీ శాఖ పరిధిలో పూర్తిగా డ్రోన్ల సహాయంతో టైగర్కు సంబంధించిన సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము, డబ్బు చాటింపు కూడా చేస్తున్నాము. మళ్ళీ వాళ్ళకి క్లియర్గా చెప్పండి ఏంటంటే మార్నింగ్ 80% 8 వరకు 9 వరకు చేనులోకి వెళ్ళకూడదు. ఇంకా వీలైతే 2 డేస్ వరకు ఎటువంటి వ్యవసాయ కార్యక్రమాలు కానీ ఎటువంటి పత్తి చేయడం కానీ చేయకూడదు అని కూడా క్లియర్గా చెప్తున్నాము వాళ్ళందరికీ. ఎందుకంటే ఒక 2-3 డేస్ అయితే దాని మూమెంట్ అనేది మనకి ఇంకా క్లియర్గా అవగాహన వస్తుంది. సో దాన్ని బట్టి మనము తదుపరి చర్యలు మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు చెప్పడం జరుగుతుంది ఏ డైరెక్షన్ ఉంది పులి అని వాళ్ళకి. అందుకోసం కొత్త టైగర్ కాబట్టి దాని మూమెంట్ మనకు ఇంకా క్లియర్గా అవగాహన లేదు కాబట్టి వాటి గురించి పూర్తిగా తిరుగుతున్నాము. మన వాచర్స్ 5 టీమ్స్ 6 టీమ్స్ మొత్తం ఇక్కడ ఈజ్గాన్ పరిధిలో ఒకటే టైగర్ ఉందండి ప్రజెంట్ ఈ ఏరియాలో. ఇది కూడా క్రాస్ అయిందా మరి ఎక్కడ ఉంది అనేది మొత్తం టోటల్ కంప్లీట్గా మానిటరింగ్ చేసి అప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫారెస్ట్ వాళ్ళకు కూడా సమాచారం లేదు, ఇటు వచ్చిందా రాలేదనేది కూడా తెలియదు. కానీ స్థానికులు ఇస్తున్న సమాచారం ప్రకారమే ట్రాక్ చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు పొలాలకు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇది పత్తి సీజన్ కావడంతో రైతుల్లో ఆవేదన ఉంది. పొలంలో పండిన పత్తిని మొత్తం తీసి మార్కెట్కు తరలించాల్సిన సమయం. కానీ పులి భయంతో ఎక్కడికక్కడ పంటంతా పొలాల్లోనే చేనుల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరో 10-15 రోజులు ఇదే భయం కంటిన్యూ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలని గోడు వెళ్ళబోసుకుంటున్నారు స్థానికులు. ఆ పులిని ఈ ప్రాంతం నుంచి తరిమేయాలని డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. తొలుత ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడికి సంబంధించిన బ్రేకింగ్స్ చూసేద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్ద పులి దాడి చేసింది. పొలంలో పనిచేస్తున్న రైతుపై దాడి చేసింది పెద్ద పులి. రైతు సురేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించారు. సిర్పూర్ మండలం దుప్పగూడలో ఈ బెబ్బులి దాడి జరిగింది. నిన్న నజ్రుల్ నగర్ లో యువతిపై పులి దాడితో కాగజ్ నగర్ కారిడార్ లో హై అలర్ట్ ప్రకటించారు. లక్ష్మి అనే యువతి నిన్న పులి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ ఉదయం నుండి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆపరేషన్ టైగర్ కొనసాగుతోంది. 15 గ్రామాల్లో టైగర్ కోసం వెతుకుతున్నారు. 15 బృందాలు 90 మంది సిబ్బందితో తనిఖీలు చేస్తున్నారు. 30కి పైగా ట్రాప్ కెమెరాలు, ఒక డ్రోన్ కెమెరాతో టైగర్ ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పులి సంచారంతో 15 గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. బయటకు రావాలంటే భయం, పొలాలకు వెళ్లాలంటే భయం, బిక్కు బిక్కుమంటూ అక్కడ గడుపుతున్నారు. వారందరూ కూడా ఆ గ్రామాల ప్రజలు ప్రస్తుతం ఆ పులి భయం నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, ఆ పులి ఎక్కడుందో ఆ జాడ కనుక్కోవడం. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు సిబ్బంది. మొత్తం ఫారెస్ట్ సిబ్బంది పులి కోసం డ్రోన్ తో గాలింపు చేస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. డ్రోన్ దృశ్యాలు ఇవన్నీ కూడా. సో ఆ చెట్లలో, ఆ అడవిలో ఎక్కడ దాక్కుందో పులి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. మొత్తం 15 బృందాలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఒక డ్రోన్ కెమెరాతో జల్లెడ పడుతున్న దృశ్యాలను
కూడా మనం చూస్తూ ఉన్నాం. సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ తో మాట్లాడదాం. సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. నరేష్, ఎక్కడి దాకా వచ్చింది? పులి జాడ కోసం ఫారెస్ట్ అధికారులు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అండ్ మళ్ళీ అటాక్ జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు చేపట్టారు? ఏదైతే జరగకూడదో అదే జరిగింది. నిన్న నజ్రుల్ నగర్లో మోర్ల లక్ష్మి అనే యువతి మీద పొలంలో పనులు చేస్తున్న సమయంలో, పత్తి ఏరుతున్న సమయంలో వెనుక భాగం నుంచి వచ్చి అటాక్ చేసింది పులి, హతమార్చింది. ఈ ఘటన జరిగిన 24 గంటల లోపే సిర్పూర్ ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబ్బగూడ, సిర్పూర్ మండలానికి సంబంధించిన సిర్పూర్ టీ మండలానికి సంబంధించిన దుబ్బగూడాల ప్రాంతంలో రైతు సురేష్ అనే వ్యక్తి మీద దాడి చేసింది. రైతు పొలంలో కంది చేనులో పనులు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఈ ప్రాంతం నుంచి దూసుకొచ్చిన పులి ఆ రోడ్డు మార్గం గుండా, కూతవేట దూరంలో పక్కనే రోడ్డు మార్గం ఉంది, ఆ రోడ్డు మార్గం గుండా దూసుకొచ్చిన పులి పొలంలో పనిచేస్తున్న రైతు మీద దాడి చేసింది. ఆ దాడిలో తీవ్ర గాయాల పాలైన సురేష్ ను ఉటావుటిన సిర్పూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి కాగజ్నగర్ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మనము కాగజ్నగర్ అటవీ ప్రాంతంలోని కారిడార్ ప్రాంతంలో ఉన్నాం. దాదాపు ఈ సంఘటన జరిగిన కూతవేట దూరంలో మనం ఉన్నాం. ఇక్కడ ట్రాప్ కెమెరాలతో అటవీ శాఖ పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏకంగా 15 టీంలను రంగంలోకి దింపింది. 90 మంది అటవీ శాఖ సిబ్బంది పులి కోసం ఏదైతే మా లక్ష్మి మీద దాడి చేసిందో ఆ దాడి చేసిన పులి కోసం వేటాడుతున్నారు. ఇప్పుడు లక్ష్మి మీద దాడి చేసిన అదే పులి సురేష్ అనే మరో రైతు మీద దాడి చేసింది. అక్కడ ప్రాణాలతో బయటపడ్డాడు సురేష్. కానీ పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. 90 మంది అటవీ శాఖ జల్లెడ పడుతున్నా కూడా పులి ఆనవాళ్లు కనుగోలేకపోయారు. కానీ స్థానికుల కంటే ఆ పులి పడుతుంది. దాదాపుగా 2 సందర్భాల్లో కూడా పులి స్థానికుల కెమెరాలకు చిక్కింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన అటవీ శాఖ పూర్తిగా డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నారు. అయినా కూడా పులికి సంబంధించిన సమాచారం చిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే సురేష్ మీద దాడి చేయడంతో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. నిన్న దాడి జరిగిన ఘటన మరొక ముందే కేవలం 24 గంటల్లోపే మరో దాడి ఘటన జరిగింది. ఇది వలస వచ్చిన మహారాష్ట్ర పులిగా భావిస్తున్నారు. మహారాష్ట్రలో అటాక్ చేసినట్టుగా సమాచారం జరిగిన తరువాత ఆ పులి ఎటువైపు వెళ్లిపోయిందని భావిస్తూ ఉన్నారు. అంటే ఎంత దూరం వెళ్ళుండొచ్చు అని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఎటువైపు వెళ్ళింది అనుకుంటున్నారు? నిన్న ఉదయం 7 గంటల ప్రాంతంలో లక్ష్మి మీద దాడి చేసిన తర్వాత దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించిందని అటవీ శాఖ చెప్తున్నప్పటికీ ఈ రోజు జరిగిన దాడి కేవలం 7 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపే ఉండడంతో అటవీ శాఖ చెప్తున్న దానికి అవాస్తవం అని కూడా స్థానికులు కొట్టిపారేస్తున్నారు. ఇప్పుడు దాడి జరిగిన ఘటన కేవలం ఒక అరగంట క్రితం జరిగింది. అక్కడి నుండి అటవీ శాఖ చెప్తున్న ఆనవాళ్ళ ప్రకారం కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే అది ప్రయాణించే అవకాశం ఉంది. దుబ్బగూడానికి సమీపంలోనే అటవీ ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ అటవీ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నారు. ఈ అడవి దాటితే పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు, పక్కనే రోడ్డు మార్గం ఉంటుంది. ఇదంతా ఇండ్ల సముదాయం ఉంది. గ్రామ లోపలికి పులి వచ్చింది కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నిన్న 144 సెక్షన్ కూడా 15 గ్రామాల్లో అలర్ట్ చేశారు. 15 గ్రామాల్లో ఇప్పటికీ 144 సెక్షన్ అమలు అవుతుంది. మరోవైపు ఈ దుబ్బగూడ ప్రాంతం సిర్పూర్ టీ మండలానికి సంబంధించిన ప్రాంతం, ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు అలాంటి హైటెన్షన్ వాతావరణమే ఉంది. మరి పులిని బంధించాలన్న డిమాండ్ అయితే తెర మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఏం చేస్తారో చూడాలి. రెండో ఘటన జరగకూడదు, కానీ జరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అటవీ శాఖ అప్రమత్తం చేసిన రైతులు పొలాల్లోకి వెళ్లడం కారణంగానే ఇది జరిగిందంటూ అటవీ శాఖ చెప్తుంది. కానీ పులికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అటవీ శాఖ చెప్పకపోవడం వల్లే ఈ ప్రమాదాలు ఎదురవుతున్నాయంటూ కాగజ్నగర్ కారిడార్ ప్రాంతానికి సంబంధించిన రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ నరేష్, సో అక్కడే దాడి జరిగిందని చెప్తున్నారు. ఆ దగ్గరలోనే పులి ఉండొచ్చు అని భావిస్తూ ఉన్నారు. యూ ప్లీజ్ బీ కేర్ఫుల్. మన టీం అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా? అడవిలో తిరిగే పులి ఊర్లోకొచ్చి గర్జిస్తే ఆ సౌండ్ ఎలా ఉంటుందో తెలుసా? ప్రస్తుతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పరిస్థితి అలానే ఉంది. రక్తం రుచి మరిగిన పులి రోజుకొకరిపై దాడికి దిగుతోంది. నిన్న కాగజ్నగర్ మండలం నజ్రుల్ నగర్ లో లక్ష్మి అనే యువతిపై అటాక్ చేసి చంపేసింది పులి. ఈ రోజు 7 కిలోమీటర్ల దూరంలోని సిర్పూర్ మండలం దుబ్బగూడలో దాడికి పాల్పడింది. పొలంలో పనిచేస్తున్న సురేష్ అనే రైతుపై దాడి చేసింది. పులి దాడిలో సురేష్ కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పెద్ద పులి దాడులతో వణికిపోతున్నారు స్థానికులు. మరోవైపు టైగర్ అటాక్స్ తో హై అలర్ట్ ప్రకటించారు అటవీ శాఖ అధికారులు. ఈ ఉదయం నుండి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆపరేషన్ టైగర్ హంట్ కొనసాగుతోంది. పెద్ద పులి కోసం 15 గ్రామాల్లో వేట కొనసాగిస్తున్నారు. 15 బృందాలు 90 మంది సిబ్బందితో తనిఖీలు చేస్తున్నారు. పెద్ద పులి జాడ కోసం 30కి పైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒక డ్రోన్ ని సైతం వినియోగిస్తూ అటవీ ప్రాంతంలో పులి ఎక్కడ నక్కిందో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పులి సంచారంతో 15 గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే పంట చేలకు ఎవరూ వెళ్లొద్దని, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మహారాష్ట్ర తెలంగాణ మధ్యలోని టైగర్ కారిడార్ లో భాగంగా ఉంది ఈ ప్రాంతం. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ల నుండి ఆవాసం, తోడు వెతుక్కుంటూ పులులు వస్తున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలలు పులుల సంతానోత్పత్తికి అనువుగా ఉంటాయి. ఈ సమయంలో వాటికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే కోపంతో దాడులకు దిగే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్ లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ లో పులుల సంతతి బాగా పెరిగింది. దీంతో శాశ్వత ఆవాసానికి తగిన అటవీ ప్రాంతం, ఆహారం లభించక కొన్ని పులులు ఇలా జనారణ్యంలోకి వస్తున్నాయి. నిన్న ఇవాళ 2 ఘటనల్లో దాడి చేసిన పులి ఒకటే అని చెప్తున్నారు. మరి డిఎఫ్ఓ ఎలాంటి చర్యలు తీసుకున్నట్లుగా వివరిస్తున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు, అలాగే 144 సెక్షన్ పెట్టారంటున్నారు. ట్రేస్ చేశారా ఏమన్నా? ఎక్కడ ఉంది దాని ఆచూకీ, ఆనవాళ్లు ఏమైనా లభిస్తున్నాయా? 24 గంటల వ్యవధిలోనే రెండో దాడి జరిగింది. ఇప్పటికే అలర్ట్ చేశారు, 144 సెక్షన్ పెట్టారు, 15 గ్రామాల్లో మానిటరింగ్ చేస్తున్నారు దాదాపు 15 టీములతో. కానీ అనుకోని ఘటన మరో జరిగింది. ఎట్లా పాస్అవుట్ చేస్తారు, రైతులను ఎట్లా సేవ్ చేస్తారు? సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ మన మహారాష్ట్ర నుంచి 8 కిలోమీటర్స్ మన సైడ్కి జరిగింది. సో ఈ టైగర్ మహారాష్ట్ర నుంచి వచ్చారు, మహారాష్ట్రకి మళ్ళీ పోతారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నుంచి మహారాష్ట్ర ½ అన్ అవర్ ఉన్నాయి. సో మన ఫీల్డ్కి కొంచెం 1 డేకి ఆపుతారు, దాని తర్వాత హాఫ్ అన్ అవర్లో మళ్ళీ మహారాష్ట్రకి పోతారు. నిన్న నుండి ట్రాక్ చేస్తున్నారు. ప్రాథమికంగా ఏం గుర్తించారు? ఎంత వయసు ఉండొచ్చు, ఎంత ఏ పులి అని? ప్రైమా ఫేసి ఇది సేమ్ టైగర్. నిన్న అటాక్ జరిగింది, ఈ అటాక్ జరిగింది, సేమ్ టైగర్ ప్రైమా ఫేసి. బట్ మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. మనకి సిసిఎంబి రిపోర్ట్ తర్వాత మనం పూర్తిగా క్లియర్గా చెప్తాను. ఈరోజు ఈ దాడి ఘటనలో ఇతనికి సేఫ్గా ఉన్నాడా? ఇప్పుడు ద పర్సన్ ఈజ్ సేఫ్. నేను డాక్టర్ గారు కూడా మాట్లాడతాను. సో ఇప్పుడు సేఫ్ ఉన్నారు. ప్రైమరీ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ అవకాశం ఉంటుంది వేరే ప్లేస్ కూడా షిఫ్ట్. నవంబర్ మాసం వస్తేనే టైగర్ అటాక్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇది 4వ అటాక్. ఈ రోజు జరిగిన దాడితో 4వ అటాక్గా చూడొచ్చు. ఎట్లా ఈ సీజన్లోనే ఎందుకు ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి? సో ఈ సీజన్ ఇది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి, మార్చ్కి సీజన్, ఇది మేటింగ్ సీజన్ ఉన్నాయి. మేటింగ్ సీజన్ కాబట్టి టైగర్ బాగా లాంగ్ రేంజ్కి తిరుగుతారు. 20 కిలోమీటర్, 30 కిలోమీటర్. జనరల్గా ఒక రోజుకి 10-20 కిలోమీటర్ తిరుగుతారు. బట్ ఈ సీజన్ కాబట్టి 40-50 కిలోమీటర్స్ వరకు తిరుగుతారు. సో ఈ మేటింగ్ సీజన్ కాబట్టి ఇది మూమెంట్ చాలా ఎక్కువ ఉంది మన సైడ్. ఫారెస్ట్లోకి వెళ్ళట్లేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పొలాల్లోకే వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. ఇక్కడ ఈ రోజు జరిగిన దుబ్బగూడ ఘటన కూడా గ్రామంలో ఉన్న పొలంలోనే జరిగింది. అంటే ఇంకా నియర్ బై ఏరియాకి వచ్చే అవకాశం ఉందా? సో ఇప్పుడు అది మన వాళ్ళు అక్కడ ఉన్నారు. మన ఒక డ్రోన్ టీమ్ కూడా ఉన్నాయి. సో డ్రోన్ మీద మనం మానిటరింగ్ చేస్తాము. సో గ్రామం వాళ్ళకి అందరికీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అధికారులు మానిటరింగ్ చేస్తున్నాము. పులికి సంబంధించిన పూర్తి ఆధారాలను సంపాదిస్తున్నాం. మహారాష్ట్రలో పలు ఘటనల్లో, దాదాపుగా 3 ఘటనల్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టు, 3 ఘటనల్లో మనుషుల మీద దాడి చేసినట్టుగానైతే ప్రాథమికంగా గుర్తించామని చెప్తున్నారు. ఇది నవంబర్ సీజన్. ఈ సీజన్లో మేటింగ్ కోసం పెద్ద ఎత్తున అవి సంచరిస్తాయి. ఆ ప్రాంతంలో ఆ టైంలోనే ఎదురుపడ్డ మనుషుల మీద దాడులు చేస్తున్నాయని చెప్తున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. కారిడార్ మొత్తంలో 144 సెక్షన్ ఉన్న ఏరియాల్లో అయితే తీవ్ర ఉధృతమైన పరిస్థితులు ఉన్నాయి. రైట్ నరేష్.